మాత్రమే ఉంది. కేవలం ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మాత్రమే రన్ అవుతుంది. 2 బ్లాస్ట్ ఫర్నేస్ని గత 3 నెలలుగా మూసేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫినిష్డ్ ప్రోడక్ట్ అనేది ఎప్పుడూ మన దగ్గర 6-7 లక్షలు మన దగ్గర ఇన్వెంటరీ ఉండేది. ఇవాళ కేవలం 20,000, 18,000, 17,000 మాత్రమే రా మెటీరియల్ అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. కస్టమర్ల నుంచి సుమారు 600 కోట్ల రూపాయలు మన అడ్వాన్సుల రూపాయలు సేకరించాం. వారికి మెటీరియల్ ఇవ్వడానికి కూడా లేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కార్మికులు అల్లాడిపోతూ ఆందోళన చెందుతుంటే కేంద్ర ప్రభుత్వం పక్కనే ఈ ప్లాంట్ మూసేయాలని చెప్పి ప్రతిపాదనలో భాగంగా నగరానికి ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ని 500 మందిని డిప్యుటేషన్ మీద పంపించాలని ఫస్ట్ బేస్లో 100 మందికి ఇంటర్వ్యూలు పెట్టడానికి కూడా సర్కులర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 3,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తీసేయాలని చెప్పి నిర్ణయం చేసి అది కూడా ఇంకోటితో అందరితో కూడా సంప్రదింపులు చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ఎఫ్ మ్యాన్ పవర్ కూడా తగ్గించాలని అన్ని రకాలుగా కూడా దిగ్బంధం చేయాలని చెప్పి ఉచ్చి బిగిస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్య నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇతర నాయకులు కానీ ఒకటి మీద ఒకటి దుమ్మెత్తి పోసుకుంటూ ఇది మీ వల్ల జరిగిందని చెప్పి పుణ్యం మీద కారం చెల్లే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్న పరిస్థితి. దీనికి మించి ఒక నాయకుడు అయితే మొన్నటిదాకా కాంగ్రెస్లో ఉండి ఈ మధ్య జనసేనలోకి వచ్చి స్టీల్ ప్లాంట్లో ఒక కార్మిక సంఘాన్ని కొనుగోలు చేసి ఏడాది కాలం కూడా కాకుండానే ఇక్కడ ఏదో దుకాణాలు ఓపెన్ చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు. అది ఎంత దారుణమైన పరిస్థితి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం గతంలో బీజేపీ వాళ్ళు ఇక్కడ కార్మికులు పనిచేయరు, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ బాగలేదు అన్నప్పుడు చెప్పాం. తొడగొట్టి విశాఖ సిటీలో ప్రెస్ కౌన్సిల్లో చెప్పాం. మీకు దమ్మున్నవాడు ఎవడైనా, నోటికి అన్నం తిన్నవాడు ఎవడైనా సరే బీజేపీ నాయకులారా రండి, మా బ్లాస్ట్ ఫర్నేస్ దగ్గరకు వచ్చి అరగంట నిలబడు, కోకోన్ బ్యాటరీ దగ్గరకు వచ్చి ఒక అరగంట నువ్వు మూతు గుడ్డగట్టుకోకుండా నిలబడి వెళితే నువ్వు ఎంపీయా, ఎమ్మెల్యేయా, ప్రజాప్రతినిధి ఏ స్థాయిలో ఉన్నవాడు అయినా స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతుందో నా కన్వర్టర్ దగ్గరకు వచ్చి నిలబడి మాట్లాడరా నువ్వు అని చెప్పి అడిగాం. నోరు మూసుకున్నారు. 3.5 సంవత్సరాల్లో ఏ కుక్క మరగల. ఇవాళ ఒక కుక్కని రోడ్డు మీద వదిలేశారు, పిచ్చి కుక్కన దాన్ని వదిలేశారు. మనం పక్క ఆందోళనలో ఏమైపోద్ది ఈ పరిశ్రమ? 5 లక్షల మందికి అన్నం పెట్టే పరిశ్రమ. ఈ పరిశ్రమను ఎవరు కాపాడుతారో దేవుడు అని చెప్పి 75 సంవత్సరాలుగా ఈ దేశంలో సంపాదించుకున్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా పూర్వీకులు త్యాగాలు, బలిదానాలు, పోరాటాలతో వచ్చిన ఆస్తులన్నింటినీ కూడా బీజేపీ వాళ్ళు ఆదానికో అమ్మానికో తెగ నమ్ముతుంటే వాళ్ళు సంకనాగుతూ వాళ్ళకి మద్దతు ఎత్తున్నటువంటి రాజకీయ నేతలు ఇవాళ ఒక పిచ్చుకోకని రోడ్డు మీద కుదిలేసి ఒక్క కార్మిక సంఘాల నాయకుల నైతికత కోసం మాట్లాడడం అన్నది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం. మీకు దమ్ము ఉంటే నువ్వు కార్మిక సంఘం పెట్టావు, నీ దగ్గర 10 మంది కూడా లేరు. ఇవాళ నువ్వు వచ్చి నిలబడు, గేటు దగ్గర నిలబడి నువ్వు ఏం చేసావో చెప్పు. మాకు పవన్ కళ్యాణ్ గారి మీద అత్యంత గౌరవం ఉంది. మేము పిలవకుండానే వచ్చి ఉద్యమం సన్నగిలుతున్న టైంలో లక్షలాది మందితో సమావేశం పెట్టి ఉద్యమానికి యువతని ఉర్రూతలించి ఉద్యమానికి బలోపేతం చేశాడు ఆయన. ఒక రోజంతా కూడా దీక్ష పెట్టి మంగళగిరిలో విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పాడు. మేము స్వాగతించాం. నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశా. సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన అడిగాం, గతంలో గాజువాకలో మీకు ఇబ్బంది వచ్చింది, మీరు గెలవలేదు, మాట్లాడితే నా దగ్గర ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, ఎవరైనా ఉంటే నేను డెఫినెట్ గా ఈ పరిశ్రమను కాపాడి ఉండేవాడిని అని చెప్తున్నారు. మీరు ఈసారి రెండన్నా మీరు పోటీ చేయండి, మీకు 1,00,000 ఓట్ల మెజారిటీతో మేము గెలిపిస్తామని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. చిరునవ్వుతో ఆయన తిరస్కరించారు, అది వేరే విషయం. ఇవాళ మోడీ గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మీకు. అమిత్ షా గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడడానికి మీరు ఇన్స్ట్రుమెంట్ గా పనిచేసి ఇవాళ దేశంలో కేంద్ర ప్రభుత్వం నిలబడడానికి ఈ తెలుగు వారు ఇచ్చిన అధికారాన్ని, తెలుగు వారు ఇచ్చినటువంటి మద్దతుతో బలమైన శక్తిగా ఇవాళ మీరు ఉన్నారు. ఎందుకు మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో నాయకత్వం నచ్చలేదా మీకు? పక్కన పెట్టండి. ఈ ప్రజలు నచ్చలేదా మీకు? విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇన్ని 30 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్లాంట్ పై ఆధారపడి బతుకుతున్నారా? వీళ్ళు ఎవరో నచ్చలేదా మీకు? వీళ్ళు పనికిరారా? అంటే నాయకత్వం నచ్చితేనే పనిచేస్తారా మీరు? ఇది కరెక్ట్ కాదు. ఇవాళ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కలవాలని చెప్పి
గత ఏడాదిగా మేము కృషి చేస్తున్నాం. అయితే అపాయింట్మెంట్ దొరకట్లా. అనేక మంది ఎమ్మెల్యేలను కలిసాం, ప్రజాప్రతినిధులు కలిసాం. ఈవేళ మరుగుతున్నటువంటి భవిష్యత్తును కూడా కలిసి అడిగాం. రేపే తీసుకెళ్తాను నేను ఏడాది క్రితం చెప్పాడు పెద్ద మనిషి. ఏడాదిగా దిక్కు లేదు, దివానం లేదు. ఈవేళ కార్మిక సంఘాల నాయకుల నైతికత మీద ఈ ప్లాంట్ పనిచేయదని, ఈ ప్లాంట్ లో అవినీతి జరుగుతుందని ఈవేళ గుర్తొచ్చిందా నీకు? ఎవడో బీజేపీ వాడో ఆర్ఎస్ఎస్ వాడో ఎవడో నేను కరిస్తే నువ్వు మురిగితే ఇక నీ సార్ తీస్తాం. ఎవడైనా సహాయం చేయగలిగితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఒళ్ళు దగ్గర పెట్టుకుని కష్టకాలంలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాం. పూర్వీకుల త్యాగాలు, బలిదానాలు, ఇవాళ కూడా రక్తం మరకలు కూడా ఆరలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో. ఎవడైనా వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించడానికి రండి, బలోపేతం చేయండి ఉద్యమాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చెప్పండి. అంతే తప్ప కావాలని చెప్పి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే శక్తిని, ఏ శక్తిని కూడా వదిలిపెట్టేది లేదు. గతంలో ఏం చేసామో అదే చేస్తాం. ఇప్పుడు కూడా మేము కాపాడుకున్నాం. ఉక్కు కార్మికులే ఈ 30 సంవత్సరాలుగా కేవలం 5,000 కోట్లు పెట్టుబడి పెడితే కేంద్ర ప్రభుత్వం ఈవేళ 3.5 లక్షల కోట్లకి ఆస్తిని పెంచింది ఎవడు ఇక్కడ? ఇది ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం, ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు 64 గ్రామాలు ఖాళీ చేసి 26,000 ఎకరాల భూములు ఇచ్చి, విలువైన పంట భూములు ఇచ్చి ఈ రోజుకి అలే రామచంద్రాన్ని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారే. వాళ్ళు నిజమైన నిజాయితీ పరులు. వీళ్ళని నువ్వు శక్తిస్తావు. నీకు చేతనైతే దమ్ముంటే నీ నాయకత్వాన్ని తీసిరా, నువ్వురా మాట్లాడు. ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడు? దేశంలో ఉన్న 200 పరిశ్రమల్ని గతంలో ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడితే